సో ఇండియా కూటమికి ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు విషయంలో అనేక సందర్భాల్లో మీటింగులు అనుకొని ఇప్పటివరకు మీటింగులు పెట్టుకోలేకపోయారు. సో అది ఇండియా కూటమి ఉండదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? సార్, మీడియాని దుప్పట్లో పెట్టుకుని రకరకాలుగా ప్రచారం చేయిస్తుంది మోడీ, అమిత్ షా. సో వాటన్నిటిని కూడా నమ్మవద్దు అని మీకు క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. 60% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. సో ఎందుకు మరి భయపడిపోయి ఇప్పుడు భారత న్యాయయాత్రకి తాత్కాలిక విరామం అని చెప్పి ఆయన ఢిల్లీ వచ్చి కూర్చొని రాహుల్ గాంధీ మీటింగ్లు పెడుతున్నారు? మరి ఇండియా కూటమి చీలిపోతుందనే కదా. ఇట్స్ నథింగ్ లైక్ దట్ సార్. మేము రెగ్యులర్ గానే భారత్ జోడో యాత్రలో నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ గారితో నడిచాను. అవసరమైనప్పుడల్లా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కానీ కాబట్టి ఎన్నికలు జరగబోయేటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఇట్లా ఇండియా కూటమి సమావేశాలకు కానీ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డిస్కషన్స్ లో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధాన పాత్ర పోషించాలి కాబట్టి, అంతే తప్ప కావాలని చెప్పి మేమేదో భయపడో ఏదో కాపాడుకోవటానికో మేము యాత్రకు బ్రేక్ అవ్వడం మాత్రం జరగలేదు. ఇంతకుముందు భారత్ జోడో యాత్రలో కూడా ఇటువంటి బ్రేక్స్ మేము తీసుకుంటానే మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏపీకి వచ్చేటప్పటికి ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనా లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనా ప్రత్యేక హోదా మీరు ఇచ్చేది? ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా సరే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేమందరం కలిసి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వం సంతకం చేయబోతా ఉంది. ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ ఇప్పుడు పక్కనున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళేమో ప్రత్యేక హోదాకు ఒప్పుకోవట్లేదు. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి వాళ్ళు. అలాంటప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎలా ఇవ్వగలరు మీరు? సార్, పార్లమెంటులో విభజన టైంలో ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో రాష్ట్ర విభజన సంఖ్యలో భాగస్వాములే. కానీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు అనుకోలేదు. సో మేము ఆల్రెడీ ఇండియా కూటమికి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ బాధ్యత స్వయంగా రాహుల్ గాంధీ గారే తీసుకుంటారు, నో డౌట్. ఇప్పుడు మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద అనేది ఏంటంటే మీరు ఆ రోజే చట్టంలో పెట్టచ్చు కదా. చట్టంలో పెడితే అసలు ఈ గొడవే ఉండదు కదా. చట్టంలో పెట్టకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మొద్దు అని చెప్తున్నారు. చట్టం చేశామా లేదా, పార్లమెంటులో అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, విభజన చేయడం జరిగింది. దాన్ని కూడా మాట తప్పుతాడు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తాడు అని చెప్పి ఆ రోజు ఊహించలేదు. ఏదేమైనా కానీ పార్లమెంటులో ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలుగా ఉంది. ఒక్క సిపిఎం తప్ప అన్ని పార్టీలు లేఖలు ఇవ్వడం కూడా జరిగింది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర విభజనకు అనుకూలం. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం పైన కొట్లాడి ఈ విభజన హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎన్నికల టైంలో కూడా వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యలోకి వచ్చింది ప్రత్యేక హోదా తీసుకొస్తామనే కదా. అందుకే కదా ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లు వేయడం జరిగింది. అవును, ప్రత్యేక హోదాను ఒక ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు మినహా ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకురాలేకపోయారు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోయారు. అది కేవలం చట్టంలో లేకపోయినందువల్ల మేము తీసుకురాలేకపోయామని చెప్తున్నారు కదా. నో సార్, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి మన డెవలప్మెంట్ కానీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ కానీ, అదేవిధంగా రాజధాని కానీ అన్ని అంశాలు దాంట్లో పొందుపరిచా. కాదని చెప్పి ఈ రోజున అన్ని అవాస్తవాలు ప్రజలకు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. అవన్నీ కూడా అబద్ధాలని ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడటం కంటే కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని మెడలు వంచి ప్రత్యేక హోదా అమలు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పక్షాలుగా మనందరి పైన ఉంది. మీడియా కూడా దిశగా కూడా మీరందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటా ఉన్నారు. అందరూ మాట్లాడాలని రావాలని కూడా కోరిక ఉంది అందరికీ. కానీ అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు రెండు కూడా బీజేపీతో ఉన్నాయి కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీని చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీని అక్కడ ఉన్నటువంటి ప్రజలు దూరం పెట్టేశారు కదా. సరే మీరు అవునన్నా కాదన్నా మీరు అధికారంలోకి వస్తారు అని అంటే అదేదో ఎండమాలుగా కనిపిస్తుంది తప్పితే మీరు వచ్చి ఆ ప్రత్యేక హోదా, రాజధాని నిర్మించడం, లేకపోతే ఇతర ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురావడం, విభజన చట్టంలో ఉండేటువంటి అన్ని అంశాలను మీరు తీసుకొస్తారని చెప్పి అనడం అనేది అది ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం సార్, ఇప్పుడు వర్షాలు పడట్లేదు అని చెప్పి మీరు కూడా ఒప్పుకుంటున్నారా? మీ పార్టీ అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మాకు అలా అర్థం అవుతుంది. మరి
అదేం కాదు. ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫైల్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి తిరిగారు. ప్రత్యేక హోదా ఇస్తానంటుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే, అమలు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీని. సో ప్రజలు చాలా బలంగా అది నమ్ముతా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీని. మీరే చూస్తారు ఏ విధంగా మేము అమలు చేస్తామనేది. ఇప్పుడు మీరు నిజంగా మీరు చెప్పిన హామీలు నెరవేరాలంటే కనుక మీరు కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత రాజ్యసభలో కూడా బలంగా ఉండాలి. అప్పుడు తప్ప మీరు ఏది చెప్తారో అవి నెరవేర్చలేరు కదా. కేవలం ఎన్డీఏ వచ్చినందువల్ల నెరవేర్చగలరా? అన్ని భాగస్వామి, ఇప్పుడు 29 భాగస్వామి పక్షాలు ఉన్నాయి. రేపు అసలు ఎవరు కీలకం అవుతారో, స్టాలిన్ అవుతారో, మమతా బెనర్జీ అవుతారో, లేకపోతే కేజ్రీవాల్ అవుతారో, లేకపోతే ఎన్సీపీ లీడర్ అవుతారో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ అసలు మీరు రాజకీయంగా మీరు కూడా దాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేదా నిజంగానే ఎన్డీఏ వస్తే అసలు సాధ్యం అవుతుందా? మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది గాంధీ కుటుంబం అని అందరికీ తెలుసు. తెలంగాణ ఇచ్చినందువల్ల రాజకీయంగా నష్టపోతామని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి మాట ఇచ్చి నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తానంటుంది, ఇస్తానంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఆ నమ్మకం ఉంది సార్. మీరు ఎందుకు సార్ భయపడతా ఉన్నారు? కాదు కాదు కాదు, అంటే మీరు ఇస్తారు ఇవ్వాలంటే టెక్నికల్ గా లోక్సభలో రాజ్యసభలో బలం ఉండాలి కదా. అందరినీ ఒప్పించి మా కూటమి పక్షాలైనటువంటి అన్ని పార్టీలని కూడా ఒప్పించి అమలు చేసేటువంటి సత్తా, ఆ నాయకత్వం మా దగ్గర ఉంది. అది రాహుల్ గాంధీ గారు. ప్రజలు నమ్ముతా ఉన్నారు. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ సార్, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఇంప్లిమెంట్ కావాలని కోరుకున్నాం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిణామాల్లో అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ మీరు వచ్చి దాన్ని ఏదో తలకిందులు చేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెరవేరుస్తారు, ఖచ్చితంగా మీరే నెరవేరుస్తారని అంటే సరే మీరు అంటున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటాను తాత్కాలికంగా. అది నెరవేరాలని అయితే కోరుకుందాము. సో ఇక ఆ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నుంచి శంకరామం పూరించాడు ఆయన. మీరు ఇప్పుడు బస్ యాత్ర తర్వాత ఏంటి యాక్షన్ ప్లాన్ ఏంటి శర్మలాది? సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి బ్యానర్లు పెట్టుకున్నాడు. పర్మనెంట్ గా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రజలు అతన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నాయకుల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతను ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా సరే ఓట్లు మాత్రం వైసీపీ పార్టీకి పడే పరిస్థితే లేదు. ఆ ఓటు బ్యాంక్ మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వేయబోతా ఉన్నారు. ఆ నమ్మకం మాకుంది, ఆ విశ్వాసం మాకుంది. ప్రజలు కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. సో అది అమలు అవుతుంది. సో తాడేపల్లిలో ఉంటారంటారా మీరు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి? మీరు అది అందరూ అనుకుంటున్నారు జైలుకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మరి జైలుకి వెళ్తాడో పారిపోయి ఎక్కడన్నా తలదాచుకుంటాడో మాకైతే తెలియదు సార్ అది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓడించడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఈ బాబాయ్ మర్డర్ కేసు సంబంధించిన ఇంతవరకు ప్రస్తావించలేదు ఆమె. అంటే కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కేవలం వాళ్ళ ఇంట్లో వ్యవహారాలే మాట్లాడుతున్నట్టున్నారు. మరి దాని సంగతి ఏమన్నా ప్రస్తావిస్తారా? దాన్ని ఏమన్నా తెలిసి ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉందా? సార్ మీరు చూసుంటారు 23వ తారీఖున ఇచ్చాపురంలో స్టార్ట్ చేసినప్పుడు షీ ఛాలెంజ్డ్ వైవి సుబ్బారెడ్డి, మీరు ఏదో అభివృద్ధి గురించి చూపిస్తా అన్నారు, చూపించండి. సో స్టేజెస్ వై షీస్ కమింగ్ టు ద పాయింట్స్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కదా, నిన్నే కదా కుటుంబంలో ఉన్నటువంటి సమస్య స్వయంగా జగన్మోహన్ రెడ్డి బయట పెట్టుకున్నాడు. ఆవిడ మాట్లాడారు. ఆవిడ మళ్ళీ దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆవిడ పైన ఉంది. కౌంటర్ చేశారు. స్టేజెస్ వైజ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. ఆవిడ తెలంగాణలో ఉన్నప్పుడు పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా మరి సునీతా రెడ్డి గారికి ఎవ్వరు మద్దతు ఇవ్వనప్పుడు చాలా ధైర్యంగా ఆవిడకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా షర్మిలారెడ్డి గారికి అండగా ఉన్నాం. సో ఆ విషయాలు డెఫినెట్ గా ప్రస్తావిస్తారు. ప్లీజ్ వెయిట్ సార్, చాలా ఓపిక అవసరం. వినండి, మాది జాతీయ పార్టీ సార్, ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ లాగా రోజు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని, బూతులు తిట్టుకుని, అభివృద్ధిని పక్కన పెట్టి దాడి చేసుకుని, తప్పుడు కేసులు పెట్టుకుని అంత వ్యవహార శైలి మా దగ్గర ఉండదు.